గత ఆదివారపు ఆరాధనలో, మొదటి ఆరాధనలో క్రైస్తవ పాటలను కూర్చున్న విషయాలు మనం ధ్యానించుకున్నాం. క్రైస్తవ సువార్త పాటల్లో పుట్టిందని ప్రారంభిస్తూ పాటలను కూర్చిన విషయాలు, యేసుక్రీస్తు యొక్క జననములో అనేకులు ఆయన పుట్టుకలో ఏ రీతిగా ఆయన కీర్తించి ఆలాపించి ఉన్నారు, ఆయన ఎలా మహిమపరిచి ఉన్నారనే విషయాలు మనం ధ్యానించడం జరిగింది. ఈ దినం 2 భాగాలు చదువుకున్నాం. ఈ 2 భాగంలో మేబీ మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. పాత నిబంధనలో ఉన్న యోసేపును గురించి చదివించడం జరిగింది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యోసేపును గురించి కూడా పఠించడము జరిగి ఉన్నది. పిల్లరా, చదివి ఉన్నాం మన అందరం. ఈ 19వ వచనంలో ఉన్న మూల వాక్యం చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. యోసేపును గురించి బైబిల్లో ఈ క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి యోసేపును గురించి విషయాలు పెద్దగా కనిపించవు. ఇతను గురించి మనం ఆలోచిస్తే ఒకే ఒక మాట కనిపిస్తుంది. అతడు నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడైన మాట కనిపిస్తుంది. ఎవరు? యోసేపు నీతిమంతుడు. నేటి ప్రసంగము కూడా ఇదే, యోసేపు నీతిమంతుడు. పూర్వము ఇదివరకు మాట చెప్పాను, 16 అణాల ఆంధ్రుడు అనేటువంటి ఒక నానుడి వాడకంలో ఉండేది. నేటి కాలంలో పెద్దగా కనిపించట్లేదు, కానీ పూర్వీకులు ఎక్కువగా మాట అంటూ ఉండేవాళ్ళు. ఆనాటి కాలపు రోజుల్లో రూపాయికి 16 అణాలు అని అనేవారు. 16 అణాలు ఇచ్చేవారు పిల్లరా. అనగా 100కి 100 రూపాయలు ఆ లక్షణాలు గల వాళ్ళని తెలుగు వాళ్ళు లేదా ఆంధ్రులు అని సంబోధించేవారు. మన స్టేట్ దాటి మనం బయటకు వెళ్తే ఆంధ్రులని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్ర వాళ్ళు అనేటటువంటి మాట మనకి తెలుగు వాళ్ళని ఉచ్చరిస్తూ ఉంటారు పిల్లరా. ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనం చూస్తే, ఈ 19వ వచనం ద్వారా మనం గమనిస్తే, సమాజంలో, సంఘములో, రాజకీయంగా కానీ మతపరమైన విషయాల్లో కానీ నిజాయితీ కలిగినటువంటి వారిని ఎలా అన్వేషించినా ఈ 19వ వచనం ప్రకారంగా చూస్తే ఎక్కడ వెతికినా కనిపించరు. రాజకీయాల్లో కానీ, లేకపోతే సమాజంలో కానీ, ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ పిల్లరా, నిజాయితీ కలిగినటువంటి మనుషులు, నిక్కచ్చగలిగిన మనుషులు ఎంత అన్వేషించినా దొరకడం అనేది అరుదు. ఆనాడు ఈనాడు అనేక మంది ఈ మాటలు పెద్దలు అంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా పెద్ద వయసుకు చెందిన మనుషులు కూడుకుంటే ఇలాంటి మాటలు వారి నోట నుండే వస్తాయి. నీతిగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఒక్కరంటే ఒకరు కూడా కనిపించట్లేదే అని మాటలు పదే మన నోట నుండి వస్తూ ఉంటాయి పిల్లరా. అంటే నిజాయితీ నిక్కచ్చగల వ్యక్తుల కోసం లేదా మనుషుల కోసం సమాజము ఆనాడు ఈనాడు నిరంతరము కూడా ఎదురు చూస్తూనే ఉంది. నిజాయితీ లేదా నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియజేశారు. నీతిమంతులు సమాజంలో కావాలి, నిజాయితీ పరులు కావాలి, నిక్కచ్చగలిగిన మనుషులు సమాజానికి కావాలి. అందులో క్రైస్తవులైన వారు రావాలి, ఉండాలి. సమాజము నేటికి కూడా ఎదురు చూస్తూ ఉంది అలాంటి మనుష్యుల కొరకు. పిల్లరా, యోసేపు అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు ఈ దినం ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్న ప్రకారంగా మొదట నీతిమంతుడు అని మనం చెప్పుకోవచ్చు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు అని ఇక్కడ వ్రాయబడింది లేదా వాడబడింది పిల్లరా. యోసేపుకు దాదాపు ఈ పదము చక్కగా అమరుతుంది, చక్కగా సరిపడుతూ ఉంది పిల్లరా. ఎందుచేతనంటే యోసేపు నిజాయితీ కలిగినటువంటి నీతిమంతుడు, నిజాయితీ గల నీతిమంతుడు. అంత మాత్రమే కాక యూదా సమాజంలో సామాన్యుడిగా ఉన్నాడు, ఏమీ లేనివాడుగా ఉన్నాడు, కానీ నిజాయితీ కలిగినటువంటి ఒక సామాన్యుడిగా జీవిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలో.
సామాన్యుడే కానీ నిజాయితీ గల సామాన్యుడిగా జీవిస్తున్న మనుష్యుడు. యూదా సమాజంలో అంటే మనుషులు దొరకరు, అరుదు. ఇంకా చెప్పుకోవాలంటే అస్సలు సిస్సలైనటువంటి యూదుడికి ఉండవలసిన క్వాలిటీస్, లక్షణాలు గలవాడు యోసేపు. యూదులు అబద్ధం ఆడకూడదు, నిజాయితీ కలిగిన వారుగా జీవించాలి, దేవుని కొరకు తెగువతో కూడినటువంటి భక్తిని గల వారుగా ఉండాలి. జీవితంలో ఏ కోణంలో చూసినా యోసేపు అనే మనుష్యుని, ఈ యవ్వనస్తుడిని ఏ విధముగా ఆలోచించి పరిశీలించి చూసినా సరే ఒక పెద్ద మనిషికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇతనిలో కనిపిస్తున్నాయి. ఇతడు పెద్ద మనిషి కోవకు చెందినవాడు అని కొంతమంది మన పిల్లల్ని సంబోధిస్తూ ఉంటాం, యవ్వనస్తుల్ని. ఈ నునుగు మీసాలు కలిగినటువంటి యువకుడు, మరీకు ప్రధానము చేయబడిన ఈ మనుష్యుడు పిల్లరా, యవ్వనుడైన యోసేపు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. సామాన్యంగా జీవిస్తున్నాడు కానీ ఇతడు నిజాయితీ గల సామాన్యుడని గమనించాలి. ప్రతి సమాజంలో సంవత్సరాలు దొరుకుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరంలో, ప్రతి సమాజంలో, ప్రతి యుగములో పిల్లరా, సంఘములో సమాజ శ్రేయస్సు కోసము, సంఘ సేవ కోసము, మానవుల యొక్క శ్రేయస్సు కొరకు లేదా జీవిత విలువల కొరకు. చూడండి, విలువలు బాగుంటే మనుష్యులు బాగుంటారని అంటూ ఉంటాం. జీవిత విలువల కోసం తమ జీవితాలను దేవుని కొరకు సమర్పించుకొని నిజాయితీగా కొనసాగించే వారు కొంతమంది ఉంటూ ఉంటారు పిల్లల. అలాంటి మనుష్యులను, వీరిని సమాజం పెద్దగా గుర్తించకపోవచ్చు, సమాజం పెద్దగా వారిని పట్టించకపోవచ్చు పిల్లరా. వీధుల్లో వీధి పేర్లు ఉంటాయి, ఆ వీధి ఈ వీధి అని కొంతమంది మనుష్యుల పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. వీధి పేర్లో వీరికి స్థానము పెద్దగా లేకపోవచ్చు. ఈ నిజాయితీ పరులకి, ఈ నీతిమంతులకి సమాజ శ్రేయస్సు కొరకు, మానవుల శ్రేయస్సు కొరకు ఆలోచించి అద్భుతంగా తమ జీవితాలను అనేకులకు మాదిరిగా ఉంచిన వారి యొక్క జీవితాల్లో వారికి సమాజంలో వీధుల్లో వాళ్ళకంటూ పేర్లలో స్థానం లేకపోవచ్చు. వీరికి కంచు విగ్రహాలు రహదారుల్లో లేదా కేంద్రాల్లో ఆవిష్కరించకపోవచ్చు. రోడ్ల మీద 4 కూడల మధ్య వీరికి స్టాట్యూలేమీ పెట్టకపోవచ్చు ఇలాంటి నిజాయితీ గల మనుషులకి. కానీ క్రమబద్ధమైన వీరి జీవితాల వల్ల మాత్రమే ఈ లోకము ఇంకా నేటికి నీతి, ధర్మము ఇలాంటివనేవి కేవలము నడుస్తూ ఉన్నాయి. లోకములో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంతమంది ప్రజలలో అనేకమైన దేశాల్లో ఈ భూమి మీద కొంతమంది నీతిమంతుల వలన మాత్రమే ఈ సమాజము మనుగడలో ఇంకా ఉంది అని మర్చిపోకూడదు. అలాంటి నీతిమంతులను బట్టి, నిజాయితీ కలిగిన వారిని బట్టి దేవుడు వారి ధర్మాన్ని బట్టి, వారికి ఉన్న ఆ భక్తిని బట్టి, నిక్కచ్చైనటువంటి వారి యొక్క ఆ దైవ సంబంధమైనటువంటి ఆలోచన బట్టి ఈ ధర్మాన్ని, ఈ లోకాన్ని దేవుడు ఇంకా పాలించి నడిపిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో ఈ లోకము నాశనం అయిపోను పిల్లరా. అలాంటి ఆర్భాటం లేనటువంటి జీవించే జీవుల్లో ఈ మనిషి పిల్లరా యోసేపు కనిపిస్తున్నాం. అంటే ఆర్భాటం అన్నది ఏది కూడా ఇతనిలో కనిపించదు. యోసేపుని గురించి మీరు బాగా ఆలోచించండి. సండే స్కూల్ క్రిస్మస్ మనం జరిగింది, మన చర్చలో చిల్డ్రన్స్ క్రిస్మస్. ఇలా చాలా సంవత్సరాలు మనం చూస్తూ వస్తున్నాం. దాదాపు క్రీస్తు పుట్టుక నాటకాలు అనేవి ప్రదర్శించడము, స్కిట్స్ ద్వారా వారు ప్రజెంట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. యోసేపుకి ఏ విధమైన ఆర్భాటం ఉండదు, పెద్ద గుర్తింపు కూడా కనిపించదు, అనిపించదు కూడా. గమనించిన ఎలా ఏ విధమైన ఆర్భాటం లేనటువంటి జీవించే వారిలో గొప్ప మనిషిగా, పెద్ద మనిషిగా యోసేపు ఉంటాడు. అందుకే 100కి 100 పాళ్ళు నీతిమంతుడు, మరియకు ప్రధానము చేయబడిన ఈ యోసేపు. 100కి 100 పాళ్ళు నీతిమంతుడు. పాస్టర్ గారు అలా అంటారేంటి? అతడు రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాలని వ్రాయబడి ఉన్నదే కదా అనే ప్రశ్న కూడా మనలో తలెత్తాలి. నిజమే, అది కూడా మనం చూద్దాం పిల్లరా. గమనించిన ఎలా క్రిస్మస్ అనేది యోసేపు లాంటి అనామక నీతిమంతులతో, భక్తులతో నిండిన అద్భుతమైన చరిత్ర. యోసేపు లాంటి ఒక అనామక పిల్లరా భక్తులతో నిండినటువంటి
నీతిమంతులతో నిండిన చరిత్ర ఈ క్రిస్మస్. గమనించిన యెడల జకరియా ఎలిజబెత్ దంపతులు, బాప్తిస్మీడైన యోహాను, మరియా, యోసేపు, గొర్రెల కాపురులు, జ్ఞానులు, మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనిపిస్తుంది మత్తయి సువార్తల పిల్లల. ఈ వంశములలో ఎందరో భక్తులు, ఎందరో ప్రవక్తలు, రాజులు మొదలైన వారు లెక్కించబడ్డాయి. వారి యొక్క నామధేయాలు, వారి పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. వీరందరూ దేవుని రక్షణ కార్యక్రమాన్ని సంపూర్ణముగా నెరవేర్చడానికి లేదా జయప్రదాన్ని చేయడానికి, విజయవంతము చేయడానికి వారి వంతు వారు పని చేశారు. దేవుడు వారి జీవితాలను ఏర్పరచుకున్నాడు. వీరందరూ పైకి కనబడే మనుష్యులో కాదు, వీరందరూ తెర వెనుక ఎంతో కృషి చేసినటువంటి వారు. సో అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వాళ్ళం మనం. వారిలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రముఖుడు ఈ యోసేపు. అతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ప్రమాదవశత్తు రాజభోగాలతో అద్భుతంగా తలతూగినటువంటి, రాజభోగాలను అనుభవించినటువంటి ఓ యోసేపును మనం చూసి ఉన్నాం. అతని గురించి లేఖనాల్లో ఆది కాండములో రాయబడుతుంది. కానీ సువార్తల్లో కనిపిస్తున్న ఈ యోసేపు సామాన్యుడు, సామాన్యుల్లో అతి సామాన్యుడైనటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. ఈ యోసేపు జీవితానికి ఆ యోసేపు జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ యోసేపును సోదరులు అమ్మేశారు, చేయి నేరానికి శిక్షకు పాత్రుడయ్యాడు. ఆ యోసేపు ఊహించిన రీతిగా దేవుడు అద్భుతంగా అతను హెచ్చించాడు. ప్రధానుడిగా రాజభోగాలు అనుభవించే స్థాయికి దేవుడు నడిపిస్తే, సువార్తలో వ్రాయబడిన ఈ యోసేపు సామాన్యమైన జీవితాన్ని కలిగి తన బ్రతుకులో నీతిమంతుడిగా, నిజాయితీ కలిగిన పురుషుడిగా ప్రభును బట్టి తన బ్రతుకును కొనసాగించాడు. అందుకే ఈ యోసేపు నీతిమంతుడు. ప్రియ దేవుని సంగమా, మనమందరము నీతిమంతులుగా ఉండాలనే దేవునికి ఆశ. మనలో దేవుని నీతి ఉంది. దేవుని నీతి మన యొక్క జీవితంలో నెరవేర్చేటట్లు మన యొక్క నీతి లోకంలో కలిసిపోకుండా మనము మన జీవితాల్లో మనల్ని మనం కాపాడుకుంటూ నడవాలి. స్వనీతి ఉంటుంది ప్రతి మానవుని జీవితంలో. ఆ నీతి మానవుని అహము చేత నాశనానికి నడిపిస్తుంది. స్వయం ఎప్పుడు ఉంటుందో మనలో ఉన్న నీతి దుర్నీతి పాలైపోతుంది. దేవుని నీతి కాపాడబడాలంటే దేవునితో మనము సహవాసంలో ఉండాలి. మొదటిగా ఇతడు నీతిమంతుడు, రెండవది సంరక్షకుడు. రెండవది ఏంటి? సంరక్షకుడు. సువార్తలోని ఈ యోసేపు పరలోకానికి చెందిన మహాసంపదను కాపాడడానికి ఇతడు పిలువబడి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. పరలోక సంపదను కాపాడడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు, పిలువబడినటువంటి వాడు, పిల్లరా కాపాడడానికి ప్రత్యేకింపబడిన వాడు ఈ యోసేపు. ధనవంతుడు కాదు, బలాఢ్యుడు కాదు, పిల్లరా జ్ఞాని కాదు, కేవలం ఒక కామన్ మ్యాన్, అతి సామాన్యమైనటువంటి మనుష్యుడు ఈ యోసేపు. కానీ పరలోకమనే మహాసంపదను కాపాడవలసిన బాధ్యతను దేవుడు నేరుగా యోసేపు చేతిలో పెట్టాడు. ఎంత అద్భుతమో ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. పిల్లరా, ఒక విమోచకునికి, ఒక రక్షకునికి సంరక్షకుడుగా తన పాత్రను ఈ భూమి మీద కొనసాగించాలి. మానవులు విమోచించడానికి వస్తున్నటువంటి, పాపుల రక్షకుడిగా వస్తున్నటువంటి యేసుక్రీస్తుకు సంరక్షకుడిగా తన పాత్రను ఈ భూమి మీద కొనసాగించాలి. ఆ పాత్రను పోషించవలసినటువంటి బాధ్యత దేవుడు యోసేపుకు అప్పగించాడు. పిల్లరా, మనకు కూడా దేవుడు గొప్ప భాగ్యాన్ని, బాధ్యతను ఇచ్చాడు. క్రీస్తునాథుని సువార్తను మనము ప్రచురపరచాలి. ఆ ఉత్తముడైన ప్రభుని యొక్క స్వార్థను, సందేశాన్ని మనం అనేకులకు తెలియచేయాలి. ఈ బాధ్యత దేవుడు మనకు అప్పగిస్తే, ఆనాటి కాలంలో దేవుడు యోసేపుకు పరలోక సంపదను కాపాడే బాధ్యతను అప్పగించాడు. పిల్లరా,
అంటే రక్షణ భాగ్యాన్ని, అనగా యేసు ప్రభువారిని, ఈ రక్షణ భాగ్యాన్ని కంటికి రెప్పలా రక్షించే బాధ్యత యోసేపుది. అంత సులభమైనటువంటి మాటగా ఈజీగా మనకు అనిపిస్తుంది, కానీ ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడంలో ఒక రహస్యముగా విడనాడు ఉద్దేశించిన మాట సింపుల్గా మనకు అనిపించవచ్చు, కానీ యోసేపు జీవితము మానవుడు వర్ణించలేనటువంటిదిగా కనిపిస్తుంది. అతని తెగువ, అతనికి ఉన్నటువంటి భక్తి అమోఘం. ప్రియ క్రైస్తవుడా, మనం ఎలా ఉంటున్నాం? రక్షణ భాగ్యాన్ని తన కంటికి రెప్పలా కాపాడాలి. మనమే కాపాడుకోలేకపోతున్నాం. మనము అనుభవిస్తున్న రక్షకుని, మనము అనుసరిస్తున్న దేవుణ్ణి ఎలా కాపాడగలం? ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా, ఏ దినమైనా మనల్ని కాపాడుకోలేకపోతున్నాం. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయ జీవితంలో మనమే కాపాడుకోలేకపోతున్నాం. ఇంకా దేవుని నీతిని, దేవుని కాపాడే వరకు ఎలాగుంటాం? అదే పాస్టర్ గారు, దేవుని మనం కాపాడడం ఏంటని మనకు అనిపించవచ్చు. దేవుని నామము దూషణకరంగా లేకుండా కాపాడవలసిన బాధ్యత మందే. అది చర్చిలో కానీ, సమాజంలో కానీ, ఇంటిలో కానీ, ఎక్కడైనా సరే దేవుని నామాన్ని పిల్లల ఘనపరచబడేదిగా, మహిమపరచబడేదిగా అక్కడ కార్యం జరగాలి. అక్కడ అలా జరగట్లేదంటే నీవు పని చేయాలి, నీవు నీ బాధ్యతను నిర్వర్తించాలి, నీవు నీ పనిని, దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప బాధ్యతను నెరవేర్చాలి, పోషించాలి. నీవు ఒక పాత్రవు, కేవలం ఒక పనిముట్టువు మాత్రమే. నేను మనందరము ప్రత్యేకింపబడిన వాళ్ళు మనం కాము. మనందరము ప్రత్యేకింపబడిన వాళ్ళం కాము. కేవలము పనిముట్టులో మనం అనుకుంటాం, నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే అది జరగదని మనం అనుకుంటాం. నువ్వు లేకపోతే, యోసేపు లేకపోతే యోసేపు స్థానంలో మరొకరు దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆయనకి తన పని, తన కార్యాలు జరగడం కావాలి, తన పనులు జరగడం ఆయనకు కావాలి. కానీ పిల్లరా, ఆ పని ఎవరి వల్ల జరుగుతుందో అనే దానికి కాదు, తన పని కొనసాగింపబడ్డమో దేవునికి కావాలి. నీతిమంతుడు, నిజాయితీగల ఒక సామాన్యుడిని యోసేపుకు దేవుడి బాధ్యత అప్పగించాడు. ప్రియా సంగమా, ఒక నీతిమంతుడికు దేవుడు ఈ బాధ్యతను అప్పగించాడు. అందుకే దేవుడు యోసేపును నమ్మాడు. దేవుడు ఏం చేశాడు? యోసేపును నమ్మాడు. మనల్ని కూడా మన ప్రభువు నమ్మాలి. మనందరిని కూడా మన ప్రభు ఏం చేయాలి? నమ్మాలి. తనది కాని గర్భానికి తండ్రి అయ్యాడు యోసేపు. జాగ్రత్తగా వినాలి పిల్లరా, తనది కాని గర్భానికి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. మరియకు పరిశుద్ధ బాలుడైన యేసు ప్రభువారికి, పవిత్ర కుటుంబానికి సంరక్షకుడిగా, పోషకుడిగా నిలిచాడు యోసేపు. మరియకు బాలుడైన యేసుకు ప్రలారా, ఈయన పవిత్రమైన కుటుంబానికి, పరిశుద్ధమైన కుటుంబానికి సంరక్షకుడయ్యాడు. మనందరూ కూడా దేవుడు అదే కోరుకుంటున్నావు. నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులుగా ఉండండి. మీ కుటుంబానికి మీరు పరిశుద్ధమైన యజమానులుగా, సంరక్షకులుగా నిలవండి. ప్రియ దేవుని బిడ్డలారా, పోషకుడిగా తన పాత్రను పోషిస్తున్నాడు. బైబిల్లో యోసేపును గురించి పెద్దగా వివరాలు ఏమీ లేవు. చాలా క్లుప్తంగా ఈ సువార్తికుడు తెలియజేసిన దానిని మనం గొప్పగా ఆలోచించి చెప్పుకోవాలి, బాగా విశ్లేషించాలి. చాలా క్లుప్తంగా రాశాడు. యోసేపు నీతిమంతుడని ఈ మాటను బట్టి అతని జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకోలేని వాళ్ళకి పిల్లరా ఎప్పటికీ అర్థం కాదు. అతని లక్షణాలు మరికొన్ని బహిర్గతం అవుతాయి అర్థం చేసుకుంటే, ఆలోచిస్తే. ఈ వ్యక్తి ద్వారా మన జీవితాల నుండి ఎన్నో తవ్వుకోవచ్చు, మనము పరిశీలన చేసుకోవచ్చు. పిల్లరా, ఎవరినైనప్పటికీ చాలా పెద్ద మనస్సు గలవాడు మనిషి. వయసు ఏ రీతిగా ఉన్నదో ఆ వయసుకు తగినట్టు ఆలోచన ఉండాలి. ఆ వయసుకు తగు రీతిగానే ప్రవర్తించాలి. వయసుకు తగు రీతిగానే తన మనస్తత్వము కూడా ఉండాలి. పిల్లరా, పెద్ద మనసు గలవాడు మరియు దయగలవాడు. గమనించిన ఎలా, అందులో బహు నమ్మకస్తుడు యోసేపు, చాలా నమ్మకస్తుడు. పిల్లరా,
విధేయుడు, సహనము కలిగినటువంటి మనుష్యుడు, మరియు గుండె ధైర్యము గలవాడు యోసేపు. మనం ఆలోచిస్తే అనిపిస్తుంది, యోసేపుకి నిజమేరా చాలా గుండె ధైర్యమో ఎక్కువ అనిపిస్తుంది మనం ఆలోచిస్తే. ఆ కాలంలో ఏంటి చేశారనేది. అంతేకాదు, కష్టాల్లో సమస్యల్లో నిబ్బరంగా నిలబడిన సంరక్షకుడు యోసేపు. చాలా కష్టాలు వచ్చేవారికి. యోసేపు ధనవంతుడు, ధనిక కుటుంబానికి శ్రీమంతుడైనటువంటి స్థాయిలో ఉన్న మనుష్యుడు అతడు కాదు. రాజభోగాలతో తలతూగిన మనుష్యుడు కాదు. చాలా కష్టాలు. తనను తాను పోషించుకోవడానికే లేములో ఉన్న మనుష్యుడు. అది కాక మరియను పిల్లరా, బాలుడైన యేసుక్రీస్తు వారిని చూడలేతడు. చాలా సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదురయ్యాయి. ప్రాక్టికల్గా మనం చెప్పుకుందాం. నజరేతు అనే ప్రాంతము నుండి బెత్లెహేం వరకు, మరియు గర్భవతితో ఉన్నటువంటి మరియా వారు కలిసి చేసినటువంటి ఆ దీర్ఘ ప్రయాణము ఎంతో విలువైనది. ఆ ప్రయాణంలోనైతే ఏమి, చంటి బిడ్డతో, అందులోనూ మహా విలువ కలిగిన రక్షకుడు, లోకమంతటి కొరకు ఈ భూమి మీదకు వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తుతో ఐగుప్తుతో రెండో కంటికి మరో కంటికి కానరాకుండా, కనబడకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరికి సమాచారం అందకుండా చక్రవర్తి యొక్క కత్తి వాత అనేది అనేకులకు జరుగుతుంది. 2 సంవత్సరాలు పైబడిన ప్రతి బాలుని వధించేస్తున్నారు, చంపేస్తున్నారు. చక్రవర్తి కత్తిని తప్పించుకొని పారిపోవడంలో, ప్రయాణం చేసి ముందుకు వెళ్ళడంలో యోసేపు లక్షణాలు తేటగా కనిపిస్తాయి. ఆలోచిస్తే అంత నీతిమంతుడు, అంత సంరక్షకుడు ఈ యోసేపు. ఏనాడైనా మనం ఆలోచించామా క్రిస్మస్ మహత్తులో ఈ యోసేపు ఎంత అద్భుతమైన వాడు అని? ఏ రోజైనా మనము గ్రహించామా మన జీవితంలో? ఎంత జాగ్రత్తగా కాపాడిన ఇతడు, సంరక్షకుడిగా ఎంత అద్భుతంగా ఉన్న ఇతడు, యేసుప్రభువు వారికి 12 ఏండ్ల ప్రాయం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు వారికి? 12. ఆయనకి 12 years వచ్చినప్పుడు ఆయన ఏమైపోయాడు యేసుప్రభువు వారు? తప్పిపోయాడు పిల్లరా. ఆ తప్పిపోయినప్పుడు లూకాసు 44 నుండి రాయబడుతుంది, ఆ బాలుని వెతికి యోసేపు వ్యక్తిత్వాన్ని ఊహించగలమా? తప్పిపోయిన ఆ బాలుని కొరకు ఆయన అన్వేషించడం, వెతకడం అనేది ఆలోచించాలి. ఊహించగలమా మనము? వీరు చాలా దూరం వెళ్ళిపోయారు, మరలా తిరిగి వెతుక్కుంటూ యెరూషలేము ప్రపంచానికి మధ్యలో ఉంది. యెరూషలేము ఎక్కడుంది? ప్రపంచానికి మధ్యలో ఉంది. ఆ మధ్యలో యెరూషలేములో దేవాలయం ఉంది. దేవాలయంకు మధ్యలో పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, దైవ లేఖనాలు పరిశోధించిన వారు ఉన్నారు. వారికి మధ్యలో బాలుడైన యేసుప్రభువు వారు, లోకానికి రక్షకుడిగా అరుదించిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతమైన పలుకులు పలుకుతూ ఉన్నారు. ఆ ప్రభువు మధ్యలో ఉంటాడు. ఆయన స్థానం ఎప్పుడు కూడా మధ్యదే. అలాంటి బాలుడైన యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తప్పిపోతున్న బాలుని వెతుక్కుంటూ వారు రావడం అనేది మనం ఊహించాలి. దేవుని కుమారుడికి, అంటే దేవునికే ఆ వాక్యము శరీరధారి అయి భూమికి ఎలా వచ్చింది? కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి వచ్చినప్పుడు ఆ బాలుడైన యేసుప్రభువు వారికి యోసేపు వడ్రంగి పనిని నేర్పేటప్పుడు యోసేపుకున్న ఆలోచన ఎలాంటిది? యోసేపే కదా పని నేర్పించాలి. వడ్రంగి పని నేర్పిస్తున్నప్పుడు అతని ఆలోచన ఏంటి ఊహించగలమా? అయ్యో, ఈయన దైవనందనుడు, దేవుని కుమారుడు, ప్రత్యేకంగా ఈ భూమి మీదకి వచ్చినవాడు. దేవునికి పుట్టుకుంటుందా? యేసుప్రభువు వారు పుట్టారు అంటాం కదా, దేవునికి పుట్టుకుంటుందా? ఆద్యంత రహితుడైన ఆయనకి ఆది అంతమో లేదు. ఆయన మన మధ్యకు వచ్చాడు. తెలుగు బైబిల్ మనకి ఆయన జన్మించిన మాటలు వ్రాయబడి ఉండొచ్చేమో కానీ నిజానికి మూల భాషను మనం ఆలోచిస్తే పిల్లరా,
నన్ను గూర్చి పుస్తకపు చుట్టలు ఏదైతే వ్రాయబడి ఉన్నదో ఆ ప్రకారం నేను వచ్చాను అంటాడు. ఆయన మన మధ్యకు వచ్చినవాడు. ఆ దేవునికి పిల్లరా వడ్రంగి పనిని, భూమి మీద మానవులు చేస్తున్న పనులను ఆయన నేర్పిస్తున్నప్పుడు యోసేపుకున్న ఆలోచన ఏంటి? ప్రవచనాల నెరవేర్పుకని పిల్లరా విని అనుభవించినప్పుడు కానీ రోజు భత్యం, చూడండి, రోజు మనం పని చేస్తే కదా మనకి భత్యం వస్తుంది, ఆ కూలి వస్తుంది. ఆ భత్యం కోసం కష్టపడుతున్నప్పుడు యోసేపు యొక్క ఆలోచన కానీ యోసేపు యొక్క ఉద్దేశాలు కానీ చెక్కు చెదరలేదు. నేను మరీని ఎందుకు పోషించాలి, ఈ యేసుప్రభు వారికి నేను ఎందుకో కష్టపడి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచన రాలి. చెక్కు చెదరలేదు అతని యొక్క విశ్వాసము కానీ అతని ఆలోచన కానీ అలానే ఉన్నాయి. కష్టపడ్డాడు, శక్తి వంచన లేకుండా శ్రమ పడ్డాడు. అందుకే సొలొమోను అంటాడు, మన కృంగిపోకూడదని, శక్తి వంచన లేకుండా కష్టపడాలని, శ్రమ పడాలని బైబిల్ హెచ్చరిస్తుంది. ఏమాత్రం అతని యొక్క విశ్వాసము చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఒకే రకంగా ఉన్నట్లు ఆయన జీవిత విధానము, జీవము కనిపిస్తుంది యోసేపుది. నిజమే పిల్లరా, ఎవరో వచ్చారనో ఎవరో రాలేదనో, పిల్లరా ఎవరు నన్ను గుర్తిస్తున్నారనో ఎవరు నన్ను గుర్తించలేదని మన యొక్క పరిస్థితులు, మన జీవన శైలి మారకూడదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ప్రభువుకి అంగీకారంగా నీ జీవితాన్ని నీవు పోషించాలి. అలా నీ జీవనాన్ని నీవు, నీ మనుగడ నీవు కొనసాగించాలి. ఎందుకంటే ఎంతకాలం బ్రతికేస్తాం ఈ భూమి మీద? ఎన్నేళ్ళు మనం బ్రతుకుతాం? ప్రతి జీవి, ప్రతి ప్రాణం అనుకుంటుంది అంటే ఎలా అంటే నేను ఇంకా బ్రతకాలి అని ప్రతి ప్రాణి అనుకుంటారు. అది జీవపు లక్షణం. కానీ వాని పరిమిత కాలంలో వెళ్ళిపోతారు. యోబు గ్రంథం అంటాడు కదా, మించజాలిన వయో పరిమాణము అని ఏం చేశాడు? కలుగు చేశాడు. ఆయన హద్దు ఎక్కడైతే వేస్తున్నాడో హద్దు దాటి నరుడు తన మనుగుడును భూమి మీద కొనసాగించలేడు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ ఎక్కడికి వెళ్ళలేం. నువ్వు ఎక్కడికో అందనంత దూరంకి వెళ్ళాలంటే ఆత్మీయంగా దేవునికి దగ్గరగా జీవించాలి, ప్రభుతో కలిసి నీవు జీవించాలి. అలా గమనించిన ఇలా అందుకనేమో దేవుడి యోసేపును సంరక్షకుడిగా ఏర్పరచుకున్నాడు. నమ్మకస్తుడిగా ఉంటాడని ఏర్పరచుకున్నాడేమో. విసుగుదల లేకుండా, నాకెందుకు అని అనుకోకుండా చక్కగా తన జీవనాన్ని కొనసాగిస్తాడని యోసేపుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతనిని నమ్మి మహాసంపదను, పరలోక రక్షణను, ఆ భాగ్యాన్ని యోసేపు యొక్క చేతిలో దేవుడు పెట్టాడు. అందుకే అద్భుతమైన నీతిమంతుడిగా, సంరక్షకుడిగా ఈ యోసేపు నిలిచాడు. మనల్ని మన ప్రభువు నమ్మాలి. దారిని పోయి ప్రతి ఒక్కడు కూడా చెప్పులు ఇప్పేసి దండం పెట్టుకుంటాడు, టెంపుల్ దగ్గర దండం పెట్టుకుంటాడు, మసీదుకి వెళ్ళేవాడు ఉంటాడు, చర్చికి రాకపోయినా సరే అలా దారి ముంగటి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? దండం పెట్టుకుని అంటే మొక్కుతారు. అలా అదొక విశ్వాసం. చర్చిలో ఉన్నవారిది ఒక విశ్వాసం. వాడు నమ్ముతున్నాడు, నీవు నేను కూడా నమ్ముతున్నావు. కానీ నమ్మకత్వంలో తేడా ఏమీ లేదు. కొంతమంది బయట ఉంటారు, నేను ఈరోజు దేవుని దేవాలయానికి వెళ్ళలేదు, ఏమైపోతుందో, పాస్టర్ గారు ఏం చెప్తున్నారో, అక్కడ అందరూ ఎలా ఉన్నారో అనుకుంటారు. కొంతమంది చర్చిలకు వచ్చి ఇంట్లో ఏమైపోతుందో, ఆ రోజు అక్కడికి వెళ్ళవలసింది, ఈ దినం అలా వెళ్తే బాగుండనే ఆలోచనలతో ఉంటారు. ఇలా ప్రియమైన దేవుని పిల్లారా, మనం బహు నమ్మకస్తులుగా మనుషుని ఎదుట కాదు, దేవుని ఎదుట, దేవుని విషయంలో మనం ఉండాలి. ఈ యోసేపు వలె ఇతడు ఉన్నాడు కనుక మహాసంపదను కాపాడే ధన్యతను దేవుడు ఇచ్చాడు. మొదటిది ఏంటి? యోసేపు ఏంటి? నీతి మొదటి. రెండవది సంరక్షకుడు. మూడవది మనం చెప్పుకుందాం పిల్లరా, నమ్మకస్తుడు. ఏంటిది? నమ్మకస్తుడు. అవును, దేవుడు నమ్మిన మనుష్యులలో యోసేపు ఒకడు. అబ్రహాముని దేవుడు నమ్మాడు, యోబుని దేవుడు నమ్మాడు. ఇలా కొంతమంది వ్యక్తుల బైబిల్లో మనకు కనిపిస్తున్నారు. అనేకులకి ప్రియులైన వారు కనిపిస్తున్నారు. వారిలో నమ్మకస్తుడు ఒకడు యోసేపు. యోసేపు లాంటి సామాన్యులను, నిజాయితీ పరులను దేవుడు మాత్రం నమ్ముతారు, మనుషులు ఎవ్వరో నమ్మరు.
దేవుడు మాత్రం నమ్ముతారు. కొంతమందిని పెద్దగా మనుషులు పట్టించుకోరు. ఎందుకంటే సమాజంలో వారికి పెద్ద గుర్తింపు, విలువ అనేది ఎవరు. కానీ దేవుడు ఆమోద ముద్ర వేస్తే, దేవుడి యొక్క గుర్తింపు ఉంటే ఎవడు నిన్నో ఆపలేడు. ఇహలోకంలో ఉన్నటువంటి సంపదల కొరకు కాక పరసంబంధమైన సంపదల కొరకు, ఆ మహా ఐశ్వర్యము కొరకు ప్రయాసపడిన వారు తప్పకుండా ఆశీర్వదింపబడతారు. ప్రియులారా, యోసేపు తన ప్రభువుని నమ్మాడు, విధేయుడయ్యాడు. తన దేవుని నమ్మాడు, విధేయుడయ్యాడు. ప్రియులారా, ఎందుకంటే తనకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా, ధైర్యంగా ప్రియులారా నిర్వర్తించాడు. ఈ నమ్మకస్తుడైన దానిలోనే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రియులారా, మనం ఆలోచించాలి. దేవుని దర్శనంలోని ఆ వాస్తవాన్ని అనుమానించలేదు. అతడు నమ్మాడు. ఆ ఏదైతే నమ్మాడో ఆ నమ్మకత్వాన్ని ఆచరణలో పెట్టాడు. ముందేమనుకున్నాడు? ఆమెను అవమానపరచనల్లక, ఆమె మంచిదని నాకు తెలుసు, 10 మందిలో నేను ఎందుకు ఆమెను అగౌరవ పాలు చేయడము, నవ్వుల పాలు చేయడం ఎందుకు, ఆమెను రహస్యముగా విడిచిపెట్టేదు అని అనుకున్నాడు. అంటే యోసేపు యొక్క జీవితంలో తన నీతి లోకనీతితో దగ్ధమైపోతున్న సమయంలో, ఆహుతైపోతున్న సమయంలో, పాడైపోతున్న సమయంలో యోసేపుకు స్వప్నమందు దేవుడు బోధించగా అతనిలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. వాస్తవాన్ని గ్రహించాడు, వాస్తవాడు అది గ్రహించాడు. ప్రియులారా, వెలలేని దైవ కానుకలను, వెలలేని దేవుని యొక్క కృపలను, వెలలేని దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను సామాన్యుడైన యోసేపుకు సంరక్షకుడిగా ఉండే బాధ్యతను అప్పగించాడు. ఇతడు నమ్మకస్తుడైన దేవుడు నమ్మాడు. నిజమే, ఆశీర్వాదకర్తను, దీవెనను అనుగ్రహించే దాతను, కృపకు ప్రతిగా ఉన్నటువంటి యేసు క్రీస్తును ఆయన ఏం చేశాడు? సంరక్షించి నమ్మకస్తుడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. అందుకే మనం ఇవన్నీ దినము అనుభవిస్తున్నాం. అందుకే మనము ధన్యులుగా ఉంటున్నాం. ప్రియులారా, దేవుని రక్షణ కార్యములో కైసర్లు, హేరోదులు అతనిని అడ్డగించలేకపోయారు. ఆ కాలంలో, ఆనాటి కాలంలో కైసర్లు ఉన్నారు. ఆనాటి కాలంలో గమనించిన ఇలా హేరోదు లాంటి చక్రవర్తులు ఉన్నారు. వారెవరు కూడా నిలువరించలేకపోయారు, అడ్డుకోలేకపోయారు. కారణం దేవుని యొక్క ప్రణాళిక యోసేపుపై ఉంది. ఎందుకంటే అతన్ని దేవుడు నమ్మాడు. అతడు నమ్మకస్తుడిగా ఉన్నాడు దేవుని యొక్క దృష్టిలో. అందుకే స్వార్థము, యవ్వన ప్రాయంలో స్వార్థం అనేది ఉంటుంది. స్వార్థం ఎలా ఉంటుందంటే, వారు ఎవరైనా నాకు పర్వాలే, నా శరీరేచ్ఛలు, నా కోరికలు, నా ఇచ్చపూర్వకమైనటువంటి ఆలోచనలు నేను నెరవేర్చుకుంటాను అని ఆ సమయంలో ఏది కూడా గుర్తురాదు. యవ్వన కోరికలకు, యవ్వన ప్రాయంలో తుంటరతనంతో కూడిన కోరికలు వస్తూ ఉంటాయి. అందుకే యవ్వనులు తొట్టిల్లుదురు అని బైబిల్లో హెచ్చరిస్తుంది. యవ్వనులు తప్పక తొట్టిల్లుదురని వాక్యం హెచ్చరిస్తుంది. ఇప్పుడు స్వార్థము యవ్వన వివాహ జీవిత ఆశలను, తన జీవితాన్ని ఏమాత్రము తన జీవితం అనే పాత్రను కలుషితము చేయలేకపోయాయి. మరిచే ప్రదానం చేయబడింది. మరికి దగ్గరగా, చేరువుగా భార్య భర్తలుగా వారు ఉండొచ్చు. కానీ యోసేపు అలా లేడు. నమ్మకస్తుడు. ప్రియులారా, తనను తాను కాపాడుకుంటూ, పరలోక సంపదను కాపాడుతూ ప్రియులారా దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా జీవించాడు. ఈనాటి కాలంలో మనం ఎలా ఉంటున్నాం? ఈనాటి దినాల్లో, ఈ యుగములో, ఈ సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాం? నమ్మకస్తులుగా దేవుని దృష్టిలో ఉంటున్నామా? నిజాయితీగా, నీతివంతులుగా మనం ఉంటున్నామా? క్రైస్తవ్యాన్ని సంరక్షించే బాధ్యత నాకుంది అని ఆ బాధ్యతను పోషించే వరకు మనం ఉండగలుగుతున్నామా? యోసేపును ఏమాత్రము శరీరాశలు కలుషితము చేయలేకపోయాయి. కారణం అతడు దేవుని బిడ్డ, ఆత్మీయంగా జీవించినటువంటి వ్యక్తి. ప్రియులారా, పరిశుద్ధ గర్భవతి అయినటువంటి తల్లి మరియను ఆ పసిపాలుకుంటూ ఆనందంతో పరవశించాడు. కానీ అతనిలో కోరికలు ఏమీ కలగలేదు. అందుకే విశ్వాస మార్గంలో యోసేపు ప్రయాణము చేశాడు. అతి సామాన్యుడిగా జీవించిన ఈ మనుషుల్లో ఎన్నో అద్భుతమైన లక్షణాలు. ప్రియులారా, అతి సామాన్యుడిగా భక్తి, నిజాయితీ కలిగిన వాడిగా జీవించాడు.
శ్రమను అనుభవించాడు పిల్లరా. మంచి మాదిరి యోసేపు మనందరికీ మాదిరిగా నిలిచాడు. మనోనిబ్బరం గలవాడుగా ఉన్నాడు పిల్లరా. నిబ్బరం కావాలి. మరి ఎంత అవమానానికి గురవుతుందో యోసేపు కూడా ఎంత అవమానానికి గురవుతాడు ఆలోచిస్తే. అందులో యోసేపు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యోధా గోత్రానికి. యేసుప్రభు ఎక్కడ పుట్టారు? యేసుప్రభు ఎక్కడ జన్మించారు? బెత్లెహేములో. ప్రతి తలుపుని తట్టుతండి ఈయన. నీకు సిగ్గే లేదేంట్రా, నువ్వు ఎలా చేర్చుకుంటావు అని ఎంతోమంది అతన్ని అని ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, గమనించిన ఎడల నీకు అసలు ఎలా వచ్చింది చేర్చుకోవాలని ఆలోచన? 10 మంది తన ఏమన్నా, నలుగురు ఎలాంటి మాటలు అతను గురించి పలికినా, దుమ్మెత్తి పోసేవారుగా ఉన్న మనోనిబ్బరము గలవాడుగానే ఉన్నాడు. మరి ఎలాంటిదో తెలుసు, దైవ ప్రణాళిక ఏంటో తెలుసు, తనకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటో తనకి తెలుసు పిల్లరా. దేవుని రక్షణ ఐశ్వర్యాన్ని పిల్లరా, ఆ మహదైశ్వర్యమని యేసుప్రభు వారిని కాపాడి రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఇతరుల కొరకు పెంచి పిల్లరా పెద్ద చేశాడు. బాలుడైన యేసుప్రభు వారిని కాపాడుతూ 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 వచ్చి అతన్ని పెంచి లోకమంతటికి పంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చి లోకములో పిల్లరా గమనించినలా అందరికీ మాదిరిగా నిలిచిన యోసేపుగా ఉన్నాడు. నేను పెంచాను కదా, నిన్ను పెద్దవాణ్ణి చేశాను కదా, నువ్వు చనిపోతానంటావేంటి, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటావేంటి, నిన్ను ఎంతకాలం నేను పోషించినందుకు మమ్మల్ని పోషించవలసిన బాధ్యత నీకు లేదా అని ఎలాంటి మాటలేవు మనకి అతనిలో కనిపించవప్పులారా. నేటి దినాల్లో కూడా ఆయన రక్షణ సువార్తను, క్రిస్మస్ సందేశాలను ప్రకటించుటకు ఇలాంటి సామాన్యులైన, నమ్మకస్తులైన, నిజాయితీ పరులైన యోసేపులో అలాంటి లక్షణాలు గల వాళ్ళు 100కి 100 సమాజానికి కావాలి, రావాలి. ప్రియా దేవుని సంగమా, గమనించిన ఎలా నీతిమంతులని యోసేపు వలె పిలువబడాలంటే, దేవుని కార్యాలంటే మరో దృష్టి లేకుండా దీక్షగా పూనుకోవాలి. అలాంటి వాళ్ళు రావాలి పిల్లరా. సమాజంలో తమకు ఎలాంటి పాఠం లేనప్పటికీ తనకివ్వబడిన పనిని ఏం చేశాడు? తృప్తిగా, అసంతృప్తితో కాదు, తృప్తిగా తన పనిని నెరవేర్చాడు. ఏ స్థానం ఇవ్వకపోయినా సరే, సమాజం గుర్తింపకపోయినప్పటికీ తన పనిని తృప్తిగా కొనసాగించాడు. మనము కూడా నాకు ఎవరు ఏ స్థానాన్ని ఇవ్వట్లేదు అనుకోరు. సర్వసాధారణ ఇలాంటి క్రిస్మస్ సీజన్లో సంఘాలు లాంటి వస్తూ ఉంటాయి. చాలా సంఘాల్లో, మన చర్చిలో వస్తాయి లేవు తెలియదు కానీ వస్తాయి. నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు స్థానాన్ని ఇవ్వట్లేదు, నన్ను వెనక పెడుతున్నారు, నాకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనుకుంటారు. ప్రాధాన్యత నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీలో ఉన్న దేవుడు మాత్రం మహిమపరచబడినట్లు నిన్ను నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. యోసేపే తగ్గించుకున్నాడు. ఏ రక్షకుడు నీవు నేను ఆరాధిస్తున్నామో ఆ రక్షకుని పెంచి పోషించి పెద్దవానిగా చేసిన యోసేపే తెర వెనుక ఉన్నాడు. మనం ఎంత, మన భక్తి ఎంత, మన నీతి ఎంత, మన జీవితాలు ఎలాంటివో ఆలోచించుకుందాం ముప్పలారా. ఎలాంటి స్థానం లేకపోయినా, అవును క్లిష్టమైనటువంటి సమయంలో, కాలంలో కూడా, గడ్డు పరిస్థితుల్లో సైతము నిజంగా నిండుగా నమ్మకంగా విశ్వాసపు మార్గములో అతడు వెళ్ళాడు. బాలరక్షకుడైన యేసుక్రీస్తు వారికి సంరక్షకుడిగా, అంగరక్షకుడిగా నిలిచిన యోసేపు లాంటి నీతిమంతుని అనుభవాలు మర్చిపోలేనివి అనటకి మనము మర్చిపోకుండా ఆయన్ను మదిలో పెట్టుకొని, ప్రభువా నేను ఎలా ఉంటున్నానని మనల్ని మనం పరిశీలించుకోవాలి. 2000 సంవత్సరాలకు ముందు సామాన్య విశ్వాసి యోసేపు, చివరగా ఈ మాట చెప్పి ముగిస్తున్నాను, 2000 సంవత్సరాలకు ముందు సామాన్య విశ్వాసి యోసేపు దేవునికి విధేయుడే జీవించడానికి తనకున్నటువంటి నిర్ణయము పిల్లరా, తీసుకున్న నిర్ణయము ఎల్లడదంటే నేటి క్రిస్మస్ రక్షణ ఆనందానికి మూల కారణం. అతడు తీసుకున్న తీర్మానం మన క్రిస్మస్ ఆరాధన ఏవైతే చేస్తున్నామో ఈ రక్షణ ఆనందానికి అతని యొక్క తీర్మానమే, అతని యొక్క నిర్ణయమే పిల్లరా కారణం. అలాంటి డెసిషను, అలాంటి తీర్మానము, నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు. ఆనాటి కాలంలో అతడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయమే
మనము రక్షించినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తునందు ఈ క్రిస్మస్ సీజన్లో మాత్రమే కాక జీవితాంతం ఆనందించే ధన్యతను మనం పొందుకున్నాం. యోసేపు వలె మన జీవితాలే ఓ కానుకగా దేవునికి, మన హృదయాలే, మన తనువులే దేవునికి కానుకగా సమర్పించుకొని ఆయన కొరకు సత్క్రియలు కలిగిన వారు, అనగా జీవంతో కూడిన సత్క్రియలు కలిగిన వారిగా, నీతిమంతులుగా మనము జీవిస్తూ ఇతరులు జీవింపచేసే ధన్యతను దేవదేవుని వలె మనం పొందుకుందాం. నీతిమంతులుగా ఉందాం. యోసేపు వలె మన జీవితాల్లో అనేకులు నీతిమంతులుగా క్రీస్తు కొరకు చేద్దాం. రండి, తలలో ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నిజమే ప్రభు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న యోసేపు అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. రాజభోగాల్లో తన జీవితాన్ని నమ్మకంగా కొనసాగించాడు. ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఒక సువార్తల్లో క్రొత్త నిబంధనలు కనిపిస్తున్న ఈ యోసేపు పరలోక సంపదనే సంరక్షించాడు. తండ్రి, నమ్మకస్తుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు. అతని నిర్ణయమే మా రక్షణ ఆనందానికి నేటి కారణముగా ఉంది. ప్రభువా, మేము కూడా నీ కొరకు సరైన నిర్ణయం తీసుకొని మా జీవితాలే నీకు సమర్పించుకోవడానికి, మా బ్రతుకులు నీకు అర్పించుకోవడానికి, అవి మహా అద్భుతమైన కానుకలుగా ఉండడానికి మాకు సహాయం ఇవ్వండి. జీవముతో కూడిన సత్క్రియలు మాలో కావాలి. అవి నీకు అనుకూలము తండ్రి, నీకు ఇష్టము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవునికి స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్కులు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు, నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారమైన జీవితాలు, ప్రవర్తనలో మా బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి. యోసేపు వలె తండ్రి, ఆర్భాటం లేని వారిగా, స్థానాన్ని కోరని వారిగా, తెర వెనుక ఉంటూ నీ కొరకు శ్రమపడి కష్టపడి నిన్ను మహిమపరిచే వారుగా మేము ఉండడానికి, మా జీవితాల దేవా నీకు పానార్పణముగా సమర్పించబడడానికి కావలసిన ధన్యతను, విధేయతతో కూడిన అనుకోను మా బిడ్డలందరికీ కలుగు చేసి మీరు మహిమనందమని యేసు పేరట ఈ ప్రార్థన విడిచున్నాను తండ్రి. ఆమేన్.